7 అసెంబ్లీ ఈ పార్లమెంట్లో ఉంటే 5 మనం ఓటమి కుంగిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఓటమి వస్తుంది అనుకో అని ఒక కల్పన రావాలి. అది రాకపోతే అది ఎవరు బాగుపరచలేదు. నాకు కదా, నేను జనాల దగ్గరికి వెళ్తే జనాలకు గుండెల్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆయన మన దగ్గరకు వచ్చి ఎన్నో మీటింగ్ పెట్టి చెప్పినాం. కానీ కొంతమంది ఎందుకో మన పార్టీలో ఉండే పక్కవన్నింటికి చూసినట్టు కొంతమంది చూసిండు. అది రియల్గా కాంగ్రెస్ పార్టీకి మనకు 6,000 మాత్రమే తేడా, మెజార్టీ పెద్దగా తేడా లేదు. ఎక్కడికి బూతుకు 10 ఓట్లు 20 ఓట్లు 50 ఓట్లు పెంచగలిగితే ఇలా కందనూరులో ఇది. కానీ దురదృష్టవశాత్తు ఆయన చేసిండ్రు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుంచి ఎవరు పోటీ చేయకపోయినా, ఎందుకంటే మొన్ననే పోటీ చేసి ఓడిపోయినాం, మళ్ళీ ఏం పోటీ చేయాలని చెప్పి చాలామంది నిరాసక్తి చూపిస్తే అప్పుడు యువకుడుగా ఉన్నటువంటి అంతకుముందు మన పార్టీలో జడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నాడు. ఆ జడ్పీ వైస్ చైర్మన్ ఉన్నటువంటి నవీన్ ముందుకొచ్చి నేను పార్టీలో నిలబడతా అని చెప్పి రావడం, దానికి మనం రియల్గా నవీన్ గెలవడానికి ఓటేసినటువంటి ఎంపీటీసీలను కానీ కౌన్సిలర్లను కానీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకు అరే నాయన మొన్న తెలుసో తెలియక తప్పు చేసినాం, ఈసారైనా పార్టీకి న్యాయం చేద్దాం. అక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్ళు డబల్ ఆఫర్ ఇచ్చిన ఆ ఆఫర్ను పక్కన పెట్టి పార్టీకి పనిచేయాలని చెప్పి నవీన్ కుమార్ గెలుపు కొరకు పనిచేసిన ఆ ఓటు వినియోగించుకున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పార్టీ తరఫున, మీ తరఫున, నవీన్ తరఫున వారికి ప్రత్యేకంగా మీ చప్పట్ల మధ్యలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ సారుగా ఆయన పార్టీ ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి ఎన్నో మీటింగ్లు పెట్టి ఎంతోమంది వారి అభిమానులు మనం అందరం కలిసి పనిచేసినాం. కానీ దురదృష్టవశాత్తు ఒకటి మనకోటి చెప్పుకోవడానికి సామెత వచ్చింది, బీజేపీ లేచింది అని. బీజేపీ లేవలే, మనమే లేపినాం. కట్టిన స్కూలు నా మర్రి జనార్దన్ రెడ్డి మర్రి రిటైల్ పేరుంటే చూడలేకపోతే నీ కళ్ళు అవి కళ్ళేనా, దాని కళ్ళంటరా అనడు. నేను చేసినటువంటికి నేను 4 స్కూల్ కడితే 8 కట్ట. నేను సంవత్సరానికి 2 సంవత్సరాలకు పెళ్లి చేస్తాను, 6 నెలలకు ఒకసారి పెళ్లి చేయి. నేను 5 రూపాయలకు భోజనం పెడితే నువ్వు రూపాయలకు భోజనం పెట్టు, ఫ్రీగా పెట్టు, తప్పేం లేదు. నేనే వచ్చి నీకు సన్మానం చేస్తాను. స్కూల్కి వచ్చి నన్ను పిలవలేదు. నేను ఈయన మీకు చెప్తున్నా, ఒకవేళ ఫ్యూచర్లో మీరు స్కూల్ కట్టిన మీరు పిలిచినా పిలవకపోయినా నేను నా భార్య మా కార్యకర్తలు దాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా నెంబర్ వస్తే ఆయన ఇంటికి పోయి నేను చాలా గొప్ప శపాషని చెప్పొస్తాను. అతను అది నాకు అట్లాంటి గుణం ఉంది. మీలాగా లేఖి గుణాలు లేఖితత్వం నాకు అవసరం లేదు. అది మంచి పని ఎవరైనా చేసినా సరే, అది మన శత్రువు చేసినా ఒప్పుకునే తత్వం, ఒప్పుకునే గుణం రాజకీయ నాయకుడు ఉండాలి ఫస్ట్. అరే నేను మంచి పని చేసినామంటే సతాయిస్తామంటే అది ఎంతవరకు